వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ, సినిమాలు ఏ విధంగా ప్రజలను ప్రభావితం చేస్తాయి అనేది మనందరికీ తెలిసిన అంశమే. సినిమా నటులు రాజకీయ నాయకులుగా అవతరించారు, విదేశాల్లో పేరు ప్రతిష్టలు సాధిస్తున్నారు, సేవా కార్యక్రమాలు కూడా పాలు పంచుకున్నారు. అటువంటిది ఒక సినిమా ద్వారా మనం చూడని చరిత్రని ఇప్పుడు స్పష్టంగా చూపిస్తున్నారు. అతను దర్శకుడు ఆదిత్య తీసిన దురంధర్ మూవీ అన్ని రికార్డులు బద్దలు కొడతాం. ఇంతవరకు ఈ దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రికార్డులు కొలగొడుతుంది. December 5 రిలీజ్ అయింది, ఇప్పుడు December 20. మోహిత్ శర్మ అనే మేజర్ యొక్క ఇతివృత్తాన్ని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ద్వారా ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపిస్తే పాకిస్తాన్లో వెళ్ళి అక్కడ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల దగ్గర వాళ్ళ రహస్యాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు మన ఇంటెలిజెన్స్కి అందించే అది మామూలు విషయం కాదు. చాలా కష్టపడిన మోహిత్ శర్మ ఉదంతాన్ని ఈ సినిమాలో దురంధర్లో చూపించారు. ఈ రోజుకి 15 రోజులు అవుతే రికార్డులు చూసుకుంటే 500 కోట్లకి వెళ్ళిపోయింది సినిమా. దాదాపు 33 రికార్డులు బద్దలు కొట్టింది. మీరు స్క్రీన్లో చూస్తే కనుక రణవీర్ సింగ్ సినీ జీవితంలో ఎప్పుడు లేని హైయెస్ట్ గ్రాఫ్. అది సండే కావచ్చు, మండే కావచ్చు, ట్యూస్డే, వెడ్నెస్డే, ఏ రోజు చూసినా ప్రతిరోజు రికార్డులే. ఫాస్టెస్ట్ 200 crores కావచ్చు, ఫాస్టెస్ట్ 300 crores, ఫాస్టెస్ట్ 400, ఫాస్టెస్ట్ 500 crores కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది. ఏంటిది అంటే 1971 నుంచి మన శత్రు దేశం పాకిస్తాన్ కావచ్చు, ఏర్పాటు ఉద్యమాల ద్వారా మన కాశ్మీర్ మంద కాదన్నట్టుగా ఇక్కడ మారణహోమం సృష్టిస్తూ ఉన్నారు. అటువంటిది ఇతివృత్తాన్ని, నిజమైన రియల్ స్టోరీని తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. ఈ దర్శకుడు ఇంతకుముందు యూరి సినిమా కూడా తీశాడు. మరి మన దేశంలో మన దేవాలయం పార్లమెంటు మీద ఉగ్రవాదులు దాడి చేసింది మనకు తెలుసు. ముంబై బాంబు పేలులు మనకు తెలుసు, 26/11. ఆ తర్వాత ఇంత మారణహోమం ప్రతిదారుకు కాందహార్ ఫ్లైట్ హైజాక్ చేసింది తెలుసు. ఇవన్నిటి వితివృత్తంగా అసలు ఏం జరుగుతుంది, పాకిస్తాన్లో ఎందుకు ఉగ్రవాదం పెంచి పోషిస్తా భారతదేశం దెబ్బ కొడుతున్నారు అనేది మనం చూపించారు. నేను ఇందాక చెప్పినట్టుగా మేజర్ మోహిత్ శర్మ ఈ బిలాంగ్స్ టు రోహితక్, హర్యానా చెందిన వ్యక్తి. చిన్నతనం నుంచి దేశం అంటే గొప్ప ఇష్టం. ఆ కుటుంబంలో చిన్నవాడిగా ఉండి ఎన్డీఏలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆయన ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఆర్మీలో చేరాడు. ఫస్ట్ హైదరాబాద్. ఆ తర్వాత ఈయన్ని 1998 ఇంజనీరింగ్ డిఫెన్స్ అకాడమీలో పూర్తి చేసిన తర్వాత గుర్రపు సవారీ, స్విమ్మింగు, తర్వాత రైఫిల్లో ఆయన దిట్ట. దేశం కోసం ఏదైనా చేయాలనే తపన. ఆయన యొక్క ఇదిని చూసి ఆయన్ని స్పెషల్గా, అంటే దేశంలో చాలామంది రీసెర్చ్ అనాలిసిస్ అంటే శత్రు దేశాల్లో వెళ్ళిపోయి అక్కడ మన దేశం పట్ల ఎలా చేస్తున్నారనేది చూపించే పాత్ర. ఆయనకి అవకాశం వచ్చింది. అది 3 అధికారులు మాత్రమే తెలుసు దేశంలో, అజిత్ కుమార్ దోవల్ లాంటి వ్యక్తులకి. మేజర్ చెప్పినట్టు మోహిత్ శర్మ ప్రాణాలు సైతం పణంగా పెట్టుకొని ఆయన ఆర్మీ గడ్డం పెంచుకొని ఖురాన్ చదివి తర్వాత మొత్తం నేర్చుకొని ప్రార్థన చేసుకుంటా ముజాహిద్దీన్, అదే ఏదైతే హిజ్బుల్ ముజాహిద్దీన్కి దగ్గర చేరి భారతదేశం ఒకవైపు తిట్టినట్టుగా నటిస్తా వాళ్ళకి దగ్గర అయ్యి ఆ దేశంలో చొరబడి ఆ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేసే రహమాన్ డకాయిత్ అయితే అతను మామూలు మానవ మృగం. అటువంటి వాళ్ళు చిన్నతనంలో తల్లిని చంపాడు, అనేక మారణహోమం సృష్టించి పాకిస్తాన్లో కీలకమైన వ్యక్తిని, వాళ్ళ యొక్క కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తిగా మనం చూడొచ్చు. అతని పేరు ఇఫ్తిఖర్ భట్ అనే నామకరణంతో మోహిత్ శర్మ అక్కడ పాకిస్తాన్లో చొరబడి అక్కడ కార్యకలాపాలు ఎప్పటికప్పుడు భారతదేశ ఇంటెలిజెన్స్కి అందించబట్టి మనం ఎంతోమంది లక్షలాది మంది ప్రాణాలకు మనం కాపాడగలిగాం. అది దమ్ము ధైర్యం ఉండాలి. ఆ పాత్రని ఒదిగినట్టుగా రణవీర్ సింగ్ నటించాడు, చాలా మెప్పించాడు. మరి అదే ఇప్పుడు ఇంకోటి మాధవన్నేమో మనకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్రలో ఆయన నటించాడు. తర్వాత అక్షయ్ భట్, చాలామంది కీలకమైన సంజయ్ దత్ గారు కూడా పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్గా నటించారు. ఈ రోజుకి ఈ రికార్డులు 500 కోట్లు, రేపు 1000 కోట్లైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అక్షయ్ ఖన్నా కావచ్చు. అంటే దేశం మనకేమిచ్చిందనే కాకుండా దేశానికి మనం ఏం చేసాం, మన దేశం కోసం -°C వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తారనేది ఈ సినిమాల్లో చూపించారు. నటన నెక్స్ట్ లెవెల్ పీక్లో ఆ విధంగా నటన పండించారు. విమర్శనవాదులు కూడా ప్రశ్నించేటట్టుగా ఈ సినిమా ఉంది. 6 దేశాల్లో, గల్ఫ్ కంట్రీస్లో పాకిస్తాన్ స్నేహాస్తం అందించే కొన్ని దేశాల్లో ఈ సినిమా బ్యాన్ చేసినంత మాత్రాన భారతదేశంలో రికార్డులు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. కాబట్టి మన దేశం కోసం, మన సరిహద్దు కోసం అన్నీ నేర్చుకొని చివరికి గడ్డం పెంచుకొని ముస్లింగా చూసి ఆయన మారి అక్కడికి వెళ్ళి ఈ ఉగ్రవాదులు ఎలా చేస్తున్నారనేది చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది అనమాట భారతదేశం పట్ల. అక్కడున్న ఏవైతే మాట్లాడుకున్నారో ముంబై తాజ్ మీద దాడి జరిగినప్పుడు కూడా ఆ ఆడియో కాల్స్ కూడా సినిమాలో వినిపించారు. ఎందుకంటే స్వయంగా నేను కూడా సినిమా చూశాను కాబట్టి 3 గంటల 40 నిమిషాలు ఆ సినిమా చూస్తే
అసలు ఈ దేశం పట్ల ఎంత శత్రుత్వం పాకిస్తాన్లో ఉంటుందా? వాళ్ళు ఇంత దుర్మార్గంగా ఉంటారా? వాళ్ళని అక్కడికి వెళ్ళి వాళ్ళు లేకుండా చేయటువంటి మామూలు విషయం కదా. హ్యాట్సాప్ చెప్పాలా మోహిత్ శర్మకి. ఎందుకంటే భారత్లో ఆయన ఆర్మీ రియల్ హీరోగా ఆయన్ని మనం చరిత్రలో చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్యాలంటరీ మెడల్ వచ్చింది. తర్వాత అశోక చక్ర కూడా ఆయన సాధించాడు. చివరికి ఆయన 2009లో భారతదేశంలో కుప్వారా అంటే చాలా దారుణమైన ఇది ఉంటుందన్నమాట. అక్కడ స్పెషల్ ఆపరేషన్ చేస్తా తన మిత్రులకి తన తోటి సైనికులు కాపాడటానికి స్వయంగా వెళ్ళి ఆ తోటాలకి బలైపోయాడు. బలైపోతా కూడా 4 ఉగ్రవాదుల్ని చంపేశాడంటే మోహిత్ శర్మ కారణజన్ముడు అని కాకుండా మనం ఏమనుకోవాలి? నేటి తరం జనరేషన్కి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలి. మనం అజిత్ కుమార్ దోవల్నే చూస్తాం. పాకిస్తాన్ వెళ్ళి 6 సంవత్సరాల్లో బిచ్చగాడిగా ఉండి భారతదేశాన్ని కాపాడిన సన్నివేశాలు చూసాం. తర్వాత ఇది చివరిలో రణవీర్ సింగ్ నటించిన దాంట్లో నెక్స్ట్ కూడా ఇంకో పాత్ర ఉండబోతుందనేది, నెక్స్ట్ ఎపిసోడ్ దురంధర్ ఉండబోతుందనేది స్పష్టంగా కనపడుతుంది. ఇదివరకు భారతదేశం కాదు, నవభారత్ అని. అంటే నాయకుడు సమర్థవంత నాయకుడితే మోదీ గారు లాంటి వాళ్ళు ఈ దేశాన్ని ఏ విధంగా దశాబ్దం పైనే ఒక దాడి జరగకుండా రక్షించుకోగలిగాం. మన దేశంపై దాడి చేయాలనుకున్నప్పుడు మనం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లో 9 స్థావరాల మీద దాడి చేసి 100 మందిని అక్కడ ఉగ్రవాదులను మట్టుబెట్టింది మనకు తెలిసిన అంశం. కాబట్టి భారతదేశం జోలికి రావాలంటే ఎవరైనా భయపడతారు. 145 దేశాల మద్దతు మన పాకిస్తాన్ భారత విషయంలో మనకు లభించిందంటే మన ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు, ఇతర పట్ల కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునే తత్వం కావచ్చు, భారతదేశం పెట్టింది పేరు. మరి మోదీ గారికి హ్యాట్సాప్ చెప్పాలా. తర్వాత మనం సినిమా అంటే ఏదో ఫైట్లు, ఏదో ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం. మన నిజ జీవితం, మన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ దేశం కోసం చనిపోయిన అమరులు ఉన్నారు. మన యూరి కావచ్చు. మరి అటువంటి సినిమాలు తీయాల్సిన అవసరం ఉన్నది. మన ఈ దర్శకుడికి, ఆదిత్య ధర్కి మనం హృదయపూర్వకంగా సుమన్ టీవీ తరపున కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే చాలా సినిమాల రికార్డులు, పుష్ప 2 మొన్నటిదాకా ఉంది, RRR ఉంది, ఎన్ని రికార్డులు కూడా బద్దలైపోయినాయి. హిందీ చలనచిత్ర చరిత్రలే కాకుండా భారతదేశ చలనచిత్ర చరిత్రలో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ ఉన్న మూవీగా ఈరోజు రికార్డులు సృష్టిస్తుందంటే మనం కూడా చరిత్ర చదువుకోవాలి. భారతదేశం కోసం అమరులైన ఆయన శర్మ గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్తికార్ భట్ అంటే మోహిత్ శర్మ గారిని సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అజిత్ దోవల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన సైనిక సంపత్తిని, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మన బిడ్డలకు కూడా ఈ సినిమా చూపించాలి. నెక్స్ట్ జనరేషన్ మన దేశం కోసం అమరులైన అనేక మంది త్యాగదారుల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా దురంధర్ లాంటి సినిమాలు అనేక మంది ప్రముఖ దర్శకులు భారతదేశంలో ఉన్నారు. మిగతా సినిమాలు లేకుండా మన చరిత్ర సంవత్సరానికి 1 2 ఇటువంటి సినిమాలు రావాల్సిన ఆవశ్యకత ఉంది. భారతదేశం 145 కోట్ల మంది జనాభా, 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న భారతదేశం అనేక మతాలు, కులాల మధ్య ఎవరు ఏ దేశానికి మనం ముందుగా దాడికి వెళ్ళాం. కాబట్టి మన దేశాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి దాన్ని సంరక్షించుకొని ఇటువంటి సినిమాలు దర్శకులు ఆదిత్య ధర్ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి సినిమా తీయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది అటు పిల్లలు కూడా చూస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సే కాకుండా మిగతా దేశాల్లో కూడా ఈ సినిమాలో ఏముందని ఉత్సుకత ఎదురు చూస్తున్నారంటే మరి వాస్తవంగా రియల్ స్టోరీని ఈ సినిమాలో తెరకెక్కించిన తీరు, ఆ యుద్ధ సన్నివేశాలు, పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎంత క్రూరంగా ఉంటారు, భారతదేశం పట్ల ఏ విధంగా ఉంటారనేది ఆడియో కాల్స్, విజువల్స్ అన్నీ కూడా చూపించిన తీరు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ సందర్భంగా రణవీర్ సింగ్ని, తర్వాత దాంట్లో నటీనటుల్ని, తర్వాత మరొకసారి ఆదిత్య ధర్కి సుమన్ టీవీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని రోజులు రాబోయే రోజుల్లో కూడా భారతదేశంలో ఉన్న దర్శకులు ప్రపంచంలోని దర్శకులకి ఏమాత్రం తీసుకుపోరు. కాబట్టి మిగతా సినిమాల్లాగా మనం చూడని చరిత్ర, మన సైనిక సంపత్తి, శత్రు దేశాలు మన దేశం పట్ల ఏ విధంగా చేస్తాయి అనేది ఇలాంటి దురంధర్ లాంటి సినిమాలు మరిన్ని రావాలని మనం హృదయపూర్వకంగా కోరుకుంటాం.